శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మండల వివిధ శాఖల అధికారుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి అని శ్రీ కురుమూర్తిస్వామి పాలకమండలి చైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి గురువారం మీడియా ముందు తెలిపారు. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి అలంకారోత్సవం, ఉద్దాల మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని చైర్మన్ అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు తండోపతండాలుగా కదిలి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారని, శ్రీ కురుమూర్తి స్వామి జాతర ఇంకా 2 వారాలు ఘనంగా జరగవచ్చని అన్నారు. శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి యొక్క దేవస్థానం యొక్క చైర్మన్గా మేము 2024 సంవత్సరము అక్టోబర్లో ప్రమాణ స్వీకారం చేయనైంది. మా పేరు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు, చెప్పని అవసరం కూడా లేదు. నేను ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారి సూచన మేరకు గవిని గోవర్ధన్ రెడ్డి అనేబడే వ్యక్తిని ఈ యొక్క దేవస్థానానికి చైర్మన్గా వారి ఆశీస్సులతోటి ఎన్నికైన తర్వాత వారి కనుసన్నాల సూచన మేరకే మేము ఇక్కడ దేవాలయం దగ్గర వారు చెప్పిన మాటను తూచా వహించకుండా ఎప్పుడు కూడా దేవస్థానం దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చేటటువంటి భక్తులకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని విధాల సహకారాలు అందించడం జరిగింది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా చాలా విషయాలు శ్రీ స్వామివారి యొక్క సన్నిధానం లోపల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు సమయం దొరికినా కూడా శ్రీ జి. మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క దేవాలయం పైన అభివృద్ధి విషయంలో పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. ఆయనకు శ్రీ కురుమూర్తి స్వామి ఇంటి దేవుడు కాబట్టి ఆయనకు కానీ నాకు కానీ ఈ ఇంటి దేవుడు కానీ మాకు ఈ స్వామివారిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి తెలంగాణ లోపలనే మన యొక్క పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మన రాష్ట్రంలో లోపల సమ్మక్క సారక్క జాతర అంటే తెలియని వ్యక్తులే ఉండరు. అదేవిధంగా ఈ యొక్క కురుమూర్తి స్వామి యొక్క పేరు మన తెలంగాణ రాష్ట్రం అయితేనే ఇతర రాష్ట్రాలకు అంతా కూడా తెలవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి చాలా తిప్పలబడి మన జిల్లా వాసి అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్నగారిని ఇక్కడికి తీసుకొని రావడం వలన ఈ యొక్క స్వామివారి కీర్తి ప్రతిష్టలు తెలంగాణ మొత్తం వ్యాపించడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం వలన చాలామంది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. మనం కూడా అదేవిధంగా వెళ్ళి శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారనే ఉద్దేశంతో చాలామంది భక్తులు రావడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు అయితేనేమి ఏవైతేనేమి ఆ దాంట్లో లెక్క చేయకుండా ఈ గుడికి వచ్చి మనకు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా వర్షాలు పడడం వల్ల భక్తుల సంఖ్య తగ్గిందని అనుకున్నాం, కానీ ఉండి ఆదాయం చూస్తే ఇప్పటికి పోయినసారితో పోల్చుకుంటే ఇప్పటికి కూడా 6 లక్షల ఆదాయం, పోయినసారి ఉండిలతో పోల్చుకుంటే 6 లక్షల ఆదాయం ఎక్కువగానే రావడం జరిగింది స్వామివారికి. వేరే రూపకంగా కూడా పోయినసారితో పోల్చుకుంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల లోపల కూడా స్వామివారికి అధిక ఆదాయం సమకూర్చింది. ఇంకా చాలా వసతులు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎందుకంటే శ్రీ కురుమూర్తి స్వామి చాలా మహిమగల స్వామివారని ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం, మనం చూస్తున్నాం. ఒకసారి వచ్చి స్వామి సన్నిధానం లోపల ఒక కోరిక కోరినామంటే అది 1 సంవత్సరం లోపే అది నెరవేరుతున్నది. నేను చూడంగా కూడా ఎప్పుడు కూడా ఒక 10,000 స్వామివారి ఉండిలో ఇవ్వని భక్తులు ఈ సంవత్సరము నేను ఒకరోజు స్వామివారి గుడిలో ఉన్నాగానే ఒక భక్తురాలు వచ్చి, సార్ మేము 1,116 రూపాయలు స్వామివారికి ఉండిలో వేయాలనుకున్నా, ఏ ఉండిలో వేస్తూ సార్ అని అడిగితే, ఇక్కడ ఉన్న ఉండిలు అన్ని దేవునివే అమ్మ, మీరు ఏ ఉండిలో వేసినా కూడా అన్ని స్వామివారి సేవకే అంకితం అని చెప్తే, వాళ్ళు మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉండి ఇది, మేము ఆ స్వామివారిని కొలుస్తూ ఈ స్వామివారిని అదేవిధంగా కొలుస్తామని చెప్పి వాళ్ళు బట్ట ఉండిలో 1,116 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ గతంలో చూసుకుంటే నాకు తెలిసి స్వామివారికి బంగారు కానుకలు కూడా రాలేదు. ఈ సంవత్సరం స్వామివారికి ఒక ఇంచుమించు తులం వరకు బంగారు కానుకలు కూడా భక్తులు సమర్పించడం జరిగింది. ఈ యొక్క స్వామివారికి దినదిన అభివృద్ధిగా
చాలా మంది భక్తులు ఈ స్వామివారికి ఉన్నారు. అదే భక్తులు విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారికి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి వచ్చే భక్తులకు అత్యధికంగా నీడ కలిగించేటువంటి సెట్లు కానీ మరియు వసతి గృహాలు కానీ కల్పించడం జరుగుతుంది. చాలా పనులు ఇంకా చేయాల్సి ఉన్నాయి. మనం ఎంత చేసినా కూడా ఘోరంతనే చేసినామని భావిస్తున్నాం మేము. ఇప్పుడిప్పుడే ఈ స్వామివారి పైన ఈ ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టడం వలన చాలా అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల లోపల ఇంకా అత్యధికంగా మా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి అత్యధికంగా నిధులు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయన సుముఖంగానే ఉన్నారు. మన జిల్లా దేవుడు, మన ప్రాంత వాసి కాబట్టి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను. మీరైతే పనులైతే సురువు చేసి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎప్పుడు మన జిల్లాకు వచ్చిన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడు కలిసినా కూడా కురుమూర్తి స్వామి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు ఆ విషయంలో. అంటే మన ముఖ్యమంత్రి గారికి కూడా దేవుడు, కురుమూర్తి స్వామి దేవుడు అంటే కూడా మంచి విశ్వాసం ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల లోపల ఇంకా అభివృద్ధి పనులు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు సేవ చేస్తూ మేము స్వామికి కృపకు పాత్రలం అవుతామని చెప్పి అందరి సహకారాలతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినాయి. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.